అయితే ఈ కాలంలో మామూలుగా చాలామంది ఆడపిల్లలకి సంబంధించి డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడండమ్మా. అంటే పెళ్ళైన ఆడవాళ్ళు మనం చెప్తే తప్ప వాళ్ళకి మ్యారేజ్ అయింది అన్న విషయం తెలియకుండా అయిపోతుంది. కాలం అలా తయారైంది. వాళ్ళ నుదుటిన బొట్టు ఉండదు, కాళ్ళకి మెట్టెలు ఉండవు. ఇక నల్లబూసలైతే సరే సరి. మంగళసూత్రాలైతే అసలు మర్చిపోయే స్థాయికొచ్చేశారు. ఈ నేటి ఆధునికత గురించి అంటే పాశ్చాత్య సంస్కృతి మన భారతదేశం మీద ఎందుకు ఇంతటి ప్రభావాన్ని చూపుతోంది? మీరేం చెప్తారు దానికి సంబంధించి? నాకు చాలా ఏళ్ల క్రితం ఒకళ్ళు ఆప్తులు, మా వారు 15 ఏళ్ల క్రితమేమో న్యూయార్క్ వెళ్ళినప్పుడు లూయి విటాన్ బ్యాగ్ కొనుక్కొని వచ్చారు. ఓకే. చాలా ఎక్స్పెన్సివ్ బ్యాగ్, లూయి విటాన్ ఎల్వి అని ఉంటుంది, ఇలా హ్యాండ్ బ్యాగ్. మ్యారేజ్ డే అని తెచ్చారు పాపం వెళ్ళినప్పుడు. 15 ఏళ్ళలో 12 ఏళ్ళో గుర్తులేదు నాకు. ఆ బ్యాగ్ తెచ్చినప్పుడు నేను ఎప్పుడో ఒక చోట ఒకసారి వేసుకొని వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన మా ఆత్మీయులు, స్నేహితులు ఉన్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు నాకు ఇంకా నేను తీసుకెళ్ళలేదు అది. సో వాళ్ళని అడిగారు, ఏంటి ఆ బ్యాగ్ అంత ఎక్స్పెన్సివ్ బ్యాగ్ కదా, అదే స్టైల్ ఐకాన్ బ్యాగ్ కదా, అలా వేసుకొని వెళ్ళడం అంటే, అబ్బా దాన్ని ఎవడు పడిస్తాడు, జబ్బులాగేస్తావు, నాకు చచ్చడు బరువు ఉంది అసలు ఇవిటాను ఎవడికి కావాలి, మరి బయట పెడితే నువ్వు మీ పని వాళ్ళు ఎవరైనా దొంగతనం చేస్తే ఎట్లా అంటే, అవును ఎవరో అన్నారు, అది చాలా కాస్ట్లీ కదా, ఏం చేయను, నేను లాకర్లో పడేసి లాక్ చేసి పారేసాను దాన్ని అని అన్నా. అంటే వాళ్ళు నవ్వినాథ ఏమన్నారంటే, నువ్వు లూయి విటాను లాకర్లో పెడతావు, మేము మంగళసూత్రం లాకర్లో పెడతావు అన్నారు. అంటే జీవితం ఎలా అయిపోయిందంటే తల్లి, మంగళసూత్రం కూడా ఒక ఆభరణం అయిపోయింది. మంగళసూత్రం ఆభరణం కాదు, మంగళప్రదమైన సూత్రం. అది కట్టడానికి అర్థం ఏమిటి? భార్య భర్తలు ఇద్దరు స్త్రీ పురుషులు అయ్యారు, అది ఆవిడ మెడలో ఉంది అని అంటే భర్త ఉన్నట్టు. ఇది పద్ధతి. మొహాన కుంకుమ ఉంది అంటే భర్త ఉన్నట్టు. అంటే ఇప్పుడు అది తీసిన వాళ్ళకి సంగతి ఏమిటి అని నాకు వాళ్ళు ఇంకా ఆలోచించుకోవాలి కదమ్మా. నేను మాట్లాడక పునిస్త్రీగా నేను నోట్లో చేయడం, కాళ్ళకు మెట్టలు ఉన్నాయి అంటే, మళ్ళీ మీకు శాస్త్రోక్తంగా వీటిలన్నిటికీ దేనికి దానికి ఒక కారణాలు ఉన్నాయి. అవును, సైంటిఫిక్ రీజన్స్ ఒక పక్కన ఉన్నాయి. దాన్ని డిగ్ చేసి మనం ఇది వేసుకోవడం కాదు, ముందు దీని పట్ల భక్తి ఉండాలి. ఏమ్మా, ఇప్పుడు వేరే వేరే మతాల వాళ్ళు ఉన్నారు, ఏం తల్లి, వాళ్ళ మతాల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, లేదా సైంటిఫిక్ రీజనింగ్ డిగ్ చేయకుండా. అవును, మరి మనకి ఎందుకు ఎప్పుడు ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఇస్తే గానీ చెయ్యం మనం. దానికి ఒక అందము, ఇదొక లక్షణకరము, దానికి ఒక ధర్మము. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆ తల్లి నువ్వు చక్కగా మంగళసూత్రాలు వేసుకోవాలి అమ్మ పళ్ళైన తర్వాత, లేకపోతే ఒక నల్ల పూసల కన్నా బొట్టు వేసుకో, మెట్టలు పెట్టుకోమ్మా అని నాన్న చెప్తాడా? చెప్పరు. ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి. మరి ఇప్పుడు నేను కూతురునన్నా అమ్మనన్నా? అంటే అమ్మ చెప్పినా వినని కూతుర్ల సంగతి ఏమిటి? అలా ఉండరండి, అలా ఉండరు అసలు. మీరు ఆ ఏరియాకి వెళ్ళకండి. చెప్తే వినకపోవడం ఏంటండి నాకు అర్థం కాదు. ఎందుకుంటుంది? మీరు చెప్పడంతో నాకు ఎలా ఉంది తెలుసా? ఇది నేను చక్కగా ఒక మంచి విత్తనం వేశానండి భూమిలో, వేళకు నీళ్లు వేశానండి, చక్కగా ఎరువు వేశానండి, పురుగు పడుతుంటే పురుగు పట్టకుండా మొక్కకి తద్వారా కూడా నేను శ్రమ పడ్డానండి, ఎండకు ఎండ వానకు వాన వరదలు ఏవి రాకుండా చూసుకున్నానండి, చెట్టంత చెట్టు అయిందండి అది. కానీ ఇప్పుడు అది నా మాట విని పండ్లు ఇవ్వట్లేదండి. పళ్ళు ఇస్తుంది కానీ అదే తినేస్తుందండి. ఇలా ఉంటాయి సమాధానాలు. ఆ పండు ఉంది కానీ అది పుచ్చిపోయింది, ఎందుకు పుచ్చకూడదు పండు, ఎందుకు మళ్ళీ బట్ట కట్టుకోవాలి. తెలుసా మీకు సంగతి? రైతు ఏదైతే తోట వేస్తాడో ప్రతి పంటకి ప్రతి కాయకి బట్ట చూడతాడు. తెలుసా తల్లి నీకు సంగతి? తాటి వాటిలతో కూడా బుట్టలు తయారు చేసి కడతారు. ఆ రైతు పట్టి ప్రేమ ఉండాలమ్మా మనకి. కనీసము 100 చెట్లకి చేస్తాడు ఆ రైతు. నిజంగా ఒక్క బిడ్డకి మనం కాపాడుకుంటూ మంచి చెడు నేర్పించుకుంటే. సరే మీకు ఇంకో విషయం చెప్తాను.
ఇలా ఎంతమంది తల్లులు పిల్లలతో అసలు చిన్న చిన్న నోములు చేయిస్తున్నారు చెప్పండి మీరు. చిన్నప్పటి నుంచే నోములు, వ్రతాలు, ఓ పసుపు దానం చేయడం, ఓ కుంకుమ నోము చేయించుకోవడం, గ్రామ కుంకుమ నోము చేయించడం, ఇవి ఏమీ లేకుండా చిన్నప్పటి నుంచి ఇంత షార్ట్లేసి పెంచేసి నువ్వు పెద్ద గనక మెడలో మంగళసూత్రాలు వేసుకోవట్లేదు అంటే ఏందమ్మా అర్థమవుతుంది ఆ పిల్లలకి పాపము. ఓ శుక్రవారం అయితే 4 గాజులు వేయడం, అసలు ఆ పిల్ల ఇంట్లో బాల కదా. ఈ తల్లికి ఆ చిన్న పిల్ల ఏమవుతుంది ఇంట ఆడబడిచే కదా మనకి. బాలస్వరూపం. మీరు బాలా త్రిపుర సుందరి అమ్మవారి పేరు విన్నారా? అంటే ఎవరు ఆవిడ? 7 నుంచి 9 ఏళ్ల మధ్యలో అమ్మాయి. మరి మీ ఇంట్లో అమ్మాయి మీకేమవుతుంది? మీ ఇంట్లో బాలస్వరూపమేనా? మంగళవారం కూర్చోబెట్టి పసుపు రాసి ఆ అమ్మాయిని చక్కగా తయారు చేసి కూర్చోబెట్టి బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవచ్చుగా అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయికి ఏమనిపిస్తుంది? స్త్రీ ఇంత పూజ్యనీయురాలా అనుకుంటుంది అమ్మాయి. ఇటువంటి అమ్మాయితో మీరు ఒక్క శుక్రవారం ఒక్క ముత్తైదుని పిలిచి, లేదా మంగళసూత్రాలు వేసుకున్న ముత్తైదు, మెట్టలు పెట్టుకున్న ముత్తైదు, మీకోసం ఆ రోజు మంగళసూత్రాలు వేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ ఉన్న ముత్తైదుని పిలిపించి ఈ అమ్మాయితో పసుపు రాయించి ఓ తాంబూలం ఇప్పించండి. ఎందుకు లేదు అమ్మాయికి? అన్ని అలవాడతాయంటారు. మరి కాదా? ఓకే. మనం ఏదన్నా ఒక పద్ధతిగా ఒక ప్రాసెస్ ని పెట్టి, అందుకే పూర్వం పెట్టారు ఇవన్నీ. మనకు అవి వద్దు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లొచ్చిందంటే చేతులు గాలే కాకులు పట్టుకుంటే ఏం ప్రయోజనము? ఈ రోజు మీరు 30 ఏళ్లకో 25 ఏళ్లకో 29 ఏళ్లకో పెళ్లిళ్ళు చేసి నా కూతురు మంగళసూత్రాలు వేసుకోవట్లేదంటే మంగళసూత్రాన్ని ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అది వేసుకుంటే ఉండే లక్షణకరము, దాని గొప్పతనం మీరు ఎప్పుడు నేర్పించారమ్మా? కనీసం వీళ్ళకు మెహందీల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పెళ్లిళ్లలో, దాని ఏమంటారు సంగీతులకి మీద ఉన్నంత ఇంట్రెస్ట్, అసలు ముత్తైదులకి తాంబూలాలు ఇప్పించట్లేదు. ఆ పెళ్లి కూతుర్ని చేసిన రోజు రాయలసీమలో పువ్వుడు ముత్తైదా అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఆంధ్ర వైపు ఆ రోజు దంపతులను కూర్చోబెట్టి తాంబూలాలు ఇప్పిస్తారు. ఎందుకు ఇప్పిస్తున్నాం? దేనికి ఇప్పిస్తున్నాం? వాళ్ళకి పసుపు రాయడం, వాళ్ళకి మొక్కరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు ఇలా 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 మొక్కేస్తుంటారు. అవి మొక్కడాలో నాకు తెలీదు. మొక్కితే 2 చేతులు పట్టుకొని కిందకు వంచి తలను భూమికి తగిలించి నమస్కారం చేయాలి. ఇలా ఈ వినయం అనేది మీరు ఆపాదించే పిల్లల మధ్యలో వాళ్ళు అలాగే నేర్చుకొని పెద్దవాళ్ళు అవుతారు. ఓకే.